టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు దాదాపు ఇండస్ట్రీకి దూరమైనట్టు కనిపిస్తుంది. చివరిసారిగా ఆమె ఆచార్యలో గెస్ట్ రోల్, F3లో స్పెషల్ సాంగ్ లో కనిపించి మాయమైంది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా తెలుగు ఆఫర్లు రాలేదు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో మాత్రం పూజ బిజీగా ఉంది. కోలీవుడ్ లో 4, హిందీలో 2 సినిమాలు చేస్తుంది. అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె తిరిగి టాలీవుడ్ కి రావాలని ఆశిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజ చేసిన కామెంట్లు అందరినీ షాక్ కి గురి చేశాయి. ఆమె చెప్పిన దాని ప్రకారం తనపై కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారని, అంతటితో ఆగకుండా కోట్లు ఖర్చు చేసి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇది చూసి తన తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ట్రోలింగ్ ఆపాలని అడిగితే డబ్బులు డిమాండ్ చేశారట. ఇవన్నీ తను ఊహించుకున్నదా లేక వాస్తవంగానే జరిగాయా అన్న దానిపై నెటిజన్లో విభిన్న అభిప్రాయాలున్నాయి. పూజ మాటలను నమ్మిన వారు ఆమెకు గతంలో భారీ క్రేజ్ ఉండడం వల్ల కొందరు ఈ విధంగా కావాలని చేయించి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం ఇండస్ట్రీలో అందరినీ ట్రోల్ చేస్తారు. అది ఎంతవరకు వ్యక్తిగతంగా తీసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పూజ చెబుతున్న ఈ విషయాలు మిగతా హీరోయిన్స్ కూడా తరచూ ఎదుర్కొనే సమస్యలే అని అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే ట్రోలింగ్ ను పక్కన పెట్టి ఆమె కెరియర్ వైపు చూస్తే కోలీవుడ్ లో సూర్య, రజనీకాంత్, విజయ్ తలపతి, లారెన్స్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. ఈ ప్రాజెక్టులపై మంచి బజ్ ఉంది. రజనీతో స్పెషల్ సాంగ్, విజయ్ తో లీడ్ రోల్, లారెన్స్ తో మాస్ ఎంటర్టైనర్ చేయడం పూజకు మళ్ళీ ఫామ్ ని తీసుకొస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక బాలీవుడ్ లోనూ మరో 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు సక్సెస్ అయితే పూజ మళ్ళీ టాలీవుడ్ లోనూ అడుగు పెట్టే అవకాశం ఉంది. గతంలో అలా చాలా మంది హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పూజ హెగ్డేకు సత్తా ఉంది, అందం కూడా ఉంది. అవసరమైందల్లా ఒక హిట్ మాత్రమే. ఈసారి కోలీవుడ్ విజయాలు ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి బలమైన ప్లాట్ఫామ్ ఇవ్వగలవా? ఏదేమైనప్పటికీ పూజా హెగ్డే కంబ్యాక్ కోసం తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.